దేవుని పరిశుద్ధ నామ స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. యేసయ్య ఆశీర్వాద కృపా సన్నిధి ఈ కార్యక్రమాన్ని మీరు చూస్తున్నందుకు నేను ఎంతో ప్రభువును స్తుతిస్తున్నాను. దేవునికి స్తోత్రం. మీలో అనేక మంది మరి నాకు ఫోన్ చేస్తున్నారు. మీరు ప్రార్థన అవసరతల కొరకు తెలియజేస్తున్నప్పుడు మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. నేను మిమ్మల్ని చూడలేకపోయినా మీరు నన్ను చూస్తున్నారు. దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అయినప్పటికీ కూడా ప్రపంచంలో ఉన్న అనేక మంది ప్రజలు మరి యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ కార్యక్రమాన్ని మీరు వింటున్నందుకు నేను ఎంతో ప్రభువును స్తుతిస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఈ దినమున ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఒక ప్రత్యేకమైన అంశం ఏంటంటే, అంధకారములో జీవిస్తున్నావా? అంధకారములో జీవిస్తున్నావా? పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము నుండి 88వ కీర్తన మొదటి వచనము మనం గమనించినప్పుడు దేవునికి స్తోత్రం. ఇక్కడ యెహోవా నాకు రక్షణకర్తవగు దేవా, రాత్రి వేళ నిన్ను సన్నిధిని మొరపెట్టున్నాడు. నా ప్రార్థన నీ సన్నిధి చేరునుగాక. నా మొరకు చెవియొగ్గుము. నేను ఆపదలతో నిండి ఉన్నాను. నా ప్రాణము పాతాళమును సమీపించున్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు పిల్లలు, ఇక్కడ హేమాన్ అనే ఒక వ్యక్తి దేవుని గణపరచువాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మన జీవితంలో అనేక సందర్భాల్లో మరి అనేకమైన బాధలు, సమస్యలు, వ్యాధులు, ఆర్థికమైన ఇబ్బందులు, అనేకమైన శోధనలు మనం వెంటాడుతున్నప్పుడు మనం ఎంతో కృంగిపోతూ ఉంటాం, ఎంతో బాధపడుతూ ఉంటాం, ఎంతో ఆలోచనలు, ఆందోళన ఉంటూ ఉంటాం. అయితే ఇక్కడ బైబిల్ గ్రంథములో మరి హేమాను యొక్క జీవితము, ఇంకొక భక్తుని పేరు యోబు యొక్క జీవితం గురించి మనం గమనించినట్లయితే, వారు దేవుని యందు విశ్వాసం కలిగి జీవించారు. దేవునికి స్తోత్రం. అయితే వారి జీవితంలో అనేకమైన పోరాటములు, అనేక శ్రమలు, అనేక కష్టములు, అనేకమైన బాధలు, అనేకమైన హింసలు వారి జీవితంలో వెంటాడుతున్నప్పుడు వారు ప్రభువు పైన ఆధారపడి జీవించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తున్నాం. దేవునికి స్తోత్రం. మానవుని జీవితంలో 4 రకాలైన విధాలుగా కృంగిపోతూ ఉంటారు. ఒకటి గమనించండి, అంధకారం. రెండవది బలహీనత. మూడవది ఒంటరితనం. 4వది అనారోగ్యం. ఈ 4 విషయాల వలన మానవుడు కుంగిపోతూ ఉంటాడు. అయితే అంధకారం ఎప్పుడైతే వెంటాడుతూ ఉంటుందో, బలహీనతలు ఎప్పుడైతే మనల్ని వెంటాడుతూ ఉంటాయో, ఎప్పుడైతే ఒంటరితనము అనేక సందర్భాల్లో మనం ఆలోచన చేస్తూ ఉంటుంటామో, అనారోగ్యం ఎప్పుడైతే అంటే శారీరకమైన బలహీనతలు, మానసికమైన బలహీనతలు, ఆత్మ సంబంధమైన బలహీనతల్లో ఎవరైతే ఉంటూ ఉంటారో వారు కృంగిపోతూ ఉంటారు. వారు చాలా బాధపడుతూ ఉంటారు. వారి జీవితంలో మరి స్వస్థత కొరకు ఎదురు చూస్తూ ఉంటారు, ఆరోగ్యం కొరకు ఎదురు చూస్తూ ఉంటారు, బలహీనతల నుండి బయటపడడానికి ఎదురు చూస్తూ ఉంటారు. ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుచున్న మాట ఏంటంటే, అంధకారములో నుండి విడిపించగలిగే శక్తి ప్రభువైన యేసుక్రీస్తు రక్తములో ఉంది, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఉంది. రెండవది, నీవు బలహీనురాలుగా ఉన్నావా లేకపోతే బలహీనుడుగా ఉన్నావో, నీ బలహీనతల నుండి విడిపించగలిగే శక్తి ప్రభు దగ్గర ఉంది. దేవునికి స్తోత్రం. ఆయన వాక్కు ద్వారా, ఆయన వాక్యము ద్వారా, ఆయన ఇచ్చే వాగ్దానాల ద్వారా మన బలహీనతల నుంచి మనం విడిపించబడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగుగాక. అయితే ఆయన బలహీనుడుగా, అవును, ఇక్కడ వాక్యంలో చూసినట్లయితే మన బలహీనతను తీసివేట కొరకే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిలువ పైన బలియాగమై తన ప్రాణం అర్పించి తన రక్తమును చిందించాడు. దేవునికి స్తోత్రం. ప్రభునందు పిల్లారా, హేమాను అనే ఒక భక్తుని దేవుడు కాపాడి ఉన్నారు. ఆయన యొక్క దేవుని యొక్క వాక్యం ద్వారా జీవించాడు, పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా జీవించాడు. మీరు గమనించినట్లయితే 88వ కీర్తన 18వ వచనములో మనం గమనిస్తున్నాం. 88వ కీర్తన 18వ వచనం, నా ప్రియులను స్నేహితులను నీవు నాకు దూరముగా ఉంచి ఉన్నావు, చీకటియే నాకు బంధువర్గమాయను. చూసారా ప్రభునందు పిల్లరా, కొంతమంది కొన్ని సందర్భాల్లో సొంత వారే దూరం అయిపోతూ ఉంటారు, బ్లడ్ రిలేషన్ వాళ్ళు దూరం అయిపోతూ ఉంటారు. అవును,
కొంతమంది స్నేహితులు దూరం అయిపోతూ ఉంటారు. కొంతమంది మరి మనం ఎంతో అనుకుంటాం, చాలా మమ్మల్ని ఆదరిస్తారు, మమ్మల్ని ప్రేమిస్తారు అనేసి తల్లిదండ్రులు పిల్లలపైన ఆశపడుతూ ఉంటారు, కుమారులపైన కుమార్తెలపైన. గమనించండి. అన్నదమ్ములు కూడా మరి తోడుంటే బాగుంటుంది, అండగా ఉంటే బాగుంటుంది. అక్కచెల్లెలు కూడా అండగా ఉంటే బాగుంటుంది. లేదా బంధువులు, రక్త సంబంధులు మాకు అండగా ఉంటే బాగుంటుంది అనేసి చాలా ఆలోచన చేస్తూ ఉంటారు దేవుని బిడ్డారా. కొన్ని సందర్భాల్లో కొన్ని పరిస్థితుల వలన కొంతమంది అర్థం చేసుకోలేని స్థితిలో ఉంటూ ఉంటారు. అయితే ఇక్కడ వాక్యంలో మనం గమనించినట్లయితే, ప్రభునందు పిల్లలు గమనించండి, అంధకారము అనేది ఒక భయంకరమైనది చీకటి. అపవాది ఏం చేస్తున్నాడంటే అనేక మంది జీవితాలను పాడు చేస్తూ ఉన్నాడు. అంటే దేవుని సంధికి రాకుండా, దేవుని సంధిలోకి వచ్చి మోకరించి ప్రార్థన చేయకుండా, ఆల్నైట్ ప్రేయర్ రాకుండా, ఉపవాస ప్రార్థన రాకుండా, మరి దేవుని సేవలో పరిచర్యలో వాడబడకుండా అపవాది అనేక రకాలుగా అనేక మందిని ఏం చేస్తున్నాడంటే దేవుని యొక్క ఆత్మకు దూరం చేస్తున్నాడు, సహవాసానికి దూరం చేస్తున్నాడు, అభిషేకానికి దూరం చేస్తున్నాడు, కృపావరాలకు దూరం చేస్తున్నాడు. 10 ఆజ్ఞలు పాటించకుండా, ఆత్మఫలాలు ఫలించకుండా అనేక సందర్భాల్లో అంధకారము, చీకటి ఆవరించినందువలన కొంతమంది దేవుని దృష్టిలోనూ ఏమైపోతున్నా అంటే దూరముగా ఉంటున్నారు. దేవుని వాక్యములో ఇక్కడ మనం గమనించినట్లయితే అంధకారం అనేది ఒక భయంకరమైనది. పాపములోను, వ్యాధితోనూ, భయముతోనూ, గర్వముతో, ఇలాంటి స్వభావంతో ఎవరైతే ఉంటారో, ఎక్కడ గర్వం ఉంటుందో, గర్విష్ఠులు ఎక్కడ ఉంటారో అక్కడ చీకటి ఉంటుంది. అక్కడ సాతాను సంబంధమైన దురాత్మలు ఆ కుటుంబంలో క్రియ చేస్తూ ఉంటాయి, వారి జీవితంలో క్రియ చేస్తుంటాయి. మీరు గమనించినట్లయితే కొంతమందికి వారి యొక్క ప్రవర్తనను బట్టి, వారి మాట విధానాన్ని బట్టి వారు